మీతో కూడా కలిసి దేవుని యొక్క సన్నిధిని అనుభవించి నేను కూడా కొంచెంసేపు ప్రార్థనలో ఉండడానికి ప్రభు సహాయం చేశాడు. మాకు కూడా ప్రేయర్ జరుగుతూ ఉన్నాయి. సంవత్సరానికి 3 పర్యాయం, అంటే ఫిబ్రవరి నెల, జూలై నెల, నవంబర్ నెల, ఈ 3 నెలలు సంవత్సరానికి 3 పర్యాయాలు 21 దినాలు ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంటాయి. ఆల్రెడీ ఈరోజు 17వ రోజు జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ దినము సమీపించుకొలది, చెప్పండి ఏమన్నాడు? మీకు చాలా మాకంటే ఎక్కువ వాక్యం తెలుసు, మీరు ఐబీసీ చాలా సీనియర్ విశ్వాసులు కాబట్టి మీకు ఆ వాక్యాలు తీయించాల్సిన పర్లేదు అనుకుంటా ఉన్నాను. కాబట్టి నేను చెప్తాను, మీరు ఆ ఖాళీ పూర్తి చేయాలి. ఓకేనా? హల్లెలూయా. ఏమన్నాడు భక్తుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో, కొందరు మానుకున్నట్లు మీరు మానుకోక, చదవండి ఒకసారి, కొందరు మానుకున్నట్లు మీరు మానుకొనక సమాజముగా కూడట మానక అని వాక్యం సెలవిస్తాం. ఆ దినము సమీపించుకొలది. ఏ దినము సమీపించుకొలది? ఏ దినము సమీపిస్తా ఉంది? జీవితంలో రెండు సందర్భాలు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. వయసు పెరుగుతున్నా, కాలం వెళ్ళిపోతున్నా. మొదటిది ఏంటంటే మన ఆయుష్ తగ్గిపోతూ ఉంది. రెండవది దేవుని రాకడ సమయం వస్తాం. ఈ రెండింటిని ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చాలా మంది బర్త్డేలు చాలా గ్రాండ్ గా చేసుకుంటారు. మీకు అర్థం కాదు, నా ఆయుష్ తగ్గిపోతుంది కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవదిగా దేవుడు రాకడ అది సమీపంగా ఉన్న సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, బైబిల్లో ఈరోజు అందరికీ సెలవు దినం కదా. ఈరోజు ఇలా ఏర్పాటు చేసుకోవడం ఎంతైనా మీకు మంచిది, సంఘానికి కూడా క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఎందుకంటే శుభ్రంగా తినేసి పడుకునేది కాదు. ఎందుకంటే తినేసి పడుకునే రోజులు కాదు ఇవి. ఏ రోజులు ఇవి? నీవు సిద్ధపరచుకోవలసిన రోజు. ఇందాక సహోదరి ఎవరు ప్రార్థన చేస్తారు, అపవాది కార్యాలు ఎక్కువైపోయింది. ఎందుకంటే వారి సమయం కొంచెమే ఉందని బహుక్రోధము కలవాడై ఎవరు మింగుదామా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు వాడు. కాబట్టి ఆ దినాల్లో మనం జీవిస్తూ ఉండగా దేవుడు అంటూ ఉన్నాడు పౌలు ద్వారా, ఆ దినం సమీపిస్తూ ఉందమ్మా బాయ్, ఆ దినం వస్తూ ఉంది. కాబట్టి మీరు ఏం చేయాలి? సమాజముగా కూడుట మానక అని అన్నాడు. ఏం చేయాలి మానక అంటే, ఒకరినొకరు ఏం చేసుకోవాలి? ఫిలిప్పీ పత్రికలో, తర్వాత ఎఫెసీ పత్రికలు కూడా ఒకరినొకరు సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన కీర్తనతోనూ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఒకరికొకరు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆయుధం ఏంటంటే ప్రార్థనే. ప్రార్థనే ప్రతి దానికి పరిష్కారం. హల్లెలూయా. ప్రార్థన లేకపోతే కష్టాలు వస్తాయి. ఏమొస్తాయి? పౌలు అంటాడు అపోస్తలుల కార్యగ్రంథంలో, ఉపవాస ప్రార్థన లేకపోతే ప్రయాణం ఏమైందంట? ప్రయాణం ముందుకి సాగల, కష్టాలు వచ్చేసింది. అంటే మన జీవితంలో అప్పుడప్పుడు ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి. నేను కూడా దైవజనుల కోసం ప్రార్థన చేస్తే వచ్చిన వెంటనే చెప్పాను, నువ్వు కూడా పెద్ద మందిరం ఏం చేయాలి? పెద్ద మందిరం కట్టుబడాలి. ఇదంతా మారిపోవాలి. ఏమైపోవాలి? ఆమె చెప్పండి. హల్లెలూయా. అంత మారిపోవాలి. విశాలమైన మందిరం కట్టుబడాలి. సాగుకునికి ఇల్లు ఉండాలి, చక్కని ఇల్లు, చక్కని మీకు దేవుని చక్కని మందిరం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవునికి అసాధ్యమేది లేదు. కాబట్టి దాని కొరకు మీరు ఏం చేయాలో తెలుసా? ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో చేస్తున్నారు, మంచిదే. ఇక దాన్ని ఏం చేయాలి? ఇంకా ఎక్కువ చేయాలి. పాస్టర్ గారు అంటారు, దాదాపు కనీసం 30 లక్షలను ఉండాలంటాడు కదా. అంటున్నాడు 30,000 ఉండాలంటున్నాడు. 30 లక్షలు అవుతాయి, కనీసం 30,000 ఉండాలి కదా అంటారు. దేవునికి స్తోత్రం. నేను నమ్మేది ఏంటంటే, ఆయన బాహుబలం ఎన్నటికీ తక్కువ కానీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన బాహుబలం ఎన్నటికీ తక్కువ కాలేదు. కాబట్టి పిల్లల దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మిన వారిని ఎప్పుడు కూడా సిగ్గుపరచువాడు కాదు. దేవునికి స్తోత్రం. అలాగే మా జీవితంలో ఎన్నో కార్యాలు
రుచి చూడటానికి ప్రభు సహాయం చేశారు. ఏమి లేని పరిస్థితుల్లో దేవుడు తన మహిమ కొరకై ఇప్పటి వరకు నిలబెడతా ఉన్నారు. ఇక ముందు కూడా నిలబెట్టగల సమర్థుడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనుషులు కూడా సమాజంగా కూడి ఒకరి కొరకు ఒకరు ప్రార్థనతో విజ్ఞాపనతో మనపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయమని వాక్యం సెలవిస్తాం. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియ, నేను ఎక్కువ సమయం తీసుకొని ఎందుకంటే మేము అప్పుడప్పుడు బైబిల్ టీచ్ చేస్తాం కాబట్టి మనుషులు నాడి మాకు తెలుసు, ఎంత సమయం వారి వాక్యం వినగలరో. అర్థమైందా? దానికి ఎక్కువ చెప్పినా మీ బుర్రలోకి వెళ్ళదంటారా? వెళ్ళదు. కాబట్టి నాకు తెలుసు నీకు ఎంతసేపు దేవుని వాక్యం చెప్పాలి, దేవునికి ఇస్తాం. హల్లెలూయా. కాబట్టి అయినప్పుడు కూడా దేవుని ఆత్మ నడిపింపు ద్వారా మనందరం కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యం చదువుకుందాం. ఇందాక చెప్పినట్టుగా అపవాది వారి సమయం కొంచెం ఏముందని క్రోధం కలవాడై గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. ఎందుకంటే వాడి టార్గెట్ ఏంటంటే ప్రతి వారిని కూడా దేవుని సరళత నుంచి తప్పించడానికి, అనగా దేవుని మీద వారికి ఉన్న మంచితనాన్ని లేకపోతే భక్తిని పరిశుద్ధత నుంచి తొలగించడానికి వాడు సత ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూద్దాం ఒకసారి నహూము గ్రంథం 2వ అధ్యాయం. ఈ దైవజనులు చెప్పినప్పుడు వెంటనే అప్పటి నుంచి ప్రార్థన చేయడానికి ప్రభు సహాయం చేశారు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మీ నిమిత్తమై ప్రభు బయలుపరిచినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నహూము గ్రంథం 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. నహూము గ్రంథం 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు, లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయము, నీ దుర్గమునకు కావలి కాయుము, మార్గములో కావలి ఉండుము, మార్గములో కావలి ఉండుము, నడుము బిగించుకొని బలముగా ఎదిరించు. దోచుకుని వారు వారిని దోపుడు సొమ్ముగా పట్టుకొనినను, వారి ద్రాక్షావళులను నరికి వేసినను, అతిశయాస్పదముగా ఇశ్రాయేలు వలె యెహోవా యాకోబు సంతతికి మరలా అతిశయాస్పదముగా అనుగ్రహించును. చిన్న ప్రార్థన. అలాగే అందరూ తరలి వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయము మనం కోరుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లు ప్రేమ కలిగిన తండ్రి, దైవజనులు స్టీఫెన్ గారిని బట్టి, దాసులను బట్టి, బిడ్డలు బట్టి, సంఘాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈరోజు అయినా సమయం వ్యక్తపరచకుండా కొంత సమయాన్ని మీ పాదాలు చెంత గడపడానికి అయా పిలువబడిన వారి అనేకులు కానీ ఏర్పరచబడిన వారి కొద్దిమందే కదా. ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా నీ ఏర్పాటులో మమ్మల్ని ఉంచినందుకు వందనాలు. నీ ఏర్పాటుకు తగినట్లు మేము ప్రవర్తించడానికి అయా ప్రభా మా పట్ల మీరు కలిగి ఉన్న ఉన్నతమైన ఉద్దేశాలు నెరవేర్పులో భాగముగా మరలా మేమందరూ నీతో గడపడానికి ఇచ్చిన వాక్యముని బట్టి మీకు స్తోత్రం. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. అయా నా సన్నిధి మాతో ఉంచండి, మాతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన. మానవ స్వరం మరుగు చేయబడాలి, మీ స్వరం మాత్రమే వినబడాలి. ప్రభా మానవుడు మరుగు చేయబడడానికి సహాయం చేయమని, మీరు ప్రత్యక్షపరచబడడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో జాగ్రత్తగా చదువుతూ ఉన్నప్పుడు పిల్లరా, ఈ చిన్న ప్రవక్తలుగా పిలువబడే ఈ ప్రవక్తల ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడే రోజులవి. బైబిల్లో ప్రవక్తలైనటువంటి వారిని, సేవకుల్ని దేవుడు ఎన్నుకొని దేవుడు తన ఉద్దేశాన్ని వారికి బయలుపరిచినటువంటి రోజులు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? ఇంకెక్కడెక్కడ ఉన్నారు? అందరు నా వైపు చూడండి. కొద్ది నిమిషాలు, ఓకేనా? ఇంకెవరు బైబిల్ తీయొద్దు. నేను ఒక వాక్యం చూపించాను, ఇంక వాక్యం తీపించను, నేనే చదివేస్తాను, ఓకేనా? మిమ్మల్ని అంత ప్రయాస పెట్టే పరిస్థితి కూడా ఉండదు కదా. హల్లెలూయా. ఈరోజు బైబిల్ తీసుకురావడం కూడా చాలా బరువు అయిపోయింది. కొంతమంది ఫోన్లో వచ్చేసింది కదా. ఆ పాప చేతిలో ఫోన్ తీయండి. అక్కడ ఫోన్లో వచ్చేసినాయి బైబిల్ అన్ని. ఎక్కడ వచ్చేసినాయి? బైబిల్ కూడా ఫోన్లోకి వచ్చేసినాయి. చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం.
కదా. దేవుని స్తోత్రం. మనకు తెలియకుండానే మనం ఏమైపోతున్నాం, భక్తిహీనతలోనికి వెళ్ళిపోతున్నాం. ఒకప్పుడు మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్, పాటల పుస్తకం కూడా తెచ్చుకునేవాడు. పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని రాసుకుంటాయి కదా, ఎంత శ్రద్ధగా ఉండేవాళ్ళు. కానీ ఈ రోజులో బైబిల్ అసలు మందిరానికి వస్తున్నారా, వేరే ఎక్కడికి వెళ్తున్నారో అర్థం కావట్లేదు కదా. అసలు మందిరానికి వస్తున్నారో లేకపోతే మరి ఎక్కడికన్నా వెళ్తున్నారా అని అర్థం కానటువంటి స్థాయిలోనికి క్రైస్తవ సమాజం దిగజారిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అలా మనం ఉండకూడదు. అలా మనం ఉండకూడదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవునికి వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, పెద్ద ప్రవక్తలుగా కొంతమంది పిలువబడ్డారు, చిన్న ప్రవక్తలుగా కొంతమంది పిలువబడ్డారు. ఎవరైనప్పుడు కూడా ప్రవక్త అనగా దేవుని యొద్ద నుంచి పొందుకున్న ప్రతి మాటని ఉన్నది ఉన్నట్లు దేవుని ప్రజలకు చెప్పే వ్యక్తి ప్రవక్త. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుడు ఏమైతే చెప్పాడో దానిలో ఏమి తీసివేయడం కానీ కలపడానికి వీలు లేకుండా దేవుడు తన ప్రజలకు ఏమైతే చెప్పాడో అది తప్పనిసరిగా ఉన్నది ఉన్నట్లు చెప్పే వ్యక్తి ప్రవక్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా కష్టాలు వచ్చినా పర్లేదు కానీ, నష్టం వచ్చినా పర్లేదు కానీ దేవుడి మాటను ఎక్కడ కూడా మరుగు చేయడానికి వీలు లేదు. స్తోత్రం చెప్పు ఒకసారి. హల్లెలూయా. దేవుడు చెప్పమన్నది చెప్పకపోతే వారి పతనానికి మనమే కారకులు అవుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ప్రవక్తలు ఎంతో మంది దేవుడు వారికి చెప్పమని చెప్పి వారిని సరి చేసినట్లుగా మనం చూస్తున్నాం. కొంతమంది సరి చేయబడ్డారు, కొంతమంది వ్యతిరేకులు అయిపోయారు. హల్లెలూయా. అయినప్పుడు కూడా దేవుని వాక్యము నిండానేడు నిరంతరము కూడా ఏకరీతిగానే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియా దేవుని సంగమా, చిన్న ప్రవక్తలుగా పిలువబడే ఈ ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నహూం అనగా అర్థం ఏంటంటే ఆదరణ అని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని సంగమా, దేవుడు ఎలాంటి వాడంటే, దేవుడు తన సేవకుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా వారిలో ఉన్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని ఆదరించడానికి, బలపరచడానికి ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా వెనుకంజ వేసే దేవుడు కాదు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తూనే తన యొక్క సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు ఆదరిస్తూ ఉన్నాడు. అందుకే పౌలు అంటాడు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, మేము ఎట్టి ఆదరణ చేత మేము ఆదరించబడుతున్నామో మీరు కూడా ఏం చేయాలంటే ఒకరినొకరు ఆదరించుకుని అన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమై వెళతా ఉన్నప్పుడు శిష్యులందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చాయా, ఇప్పటి వరకు మేము మీతో ఉన్నాం, మాకు బాగుంది, ఇప్పుడు మీరు మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నారు, మా సంగతి ఏంటి అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, నేను మిమ్మల్ని అనాథులుగా, అందరు మాట్లాడారు, నేను మిమ్మల్ని నేను ఎందుకు మాట్లాడిస్తానంటే మీరు ఇక్కడ ఉంటారని అర్థం. మిమ్మల్ని మాట్లాడేకుండా నేను వెళ్ళిపోయాను అనుకో, మీరు ఎక్కడెక్కడో ఆలోచన చేస్తా ఉంటారు. ఇంతసేపు నేను చెప్పినంత అయిపోద్ది, వెళ్ళామో వచ్చామన్నట్టు ఉండదేవా. అందుకని నేను ఎక్కువ మాట్లాడి మీతోనే మాట్లాడిస్తా. అది నాకున్న, అది మంచి అనుకోండి, చెడ్డ అనుకోండి, అది వేరే విషయం. ప్రేమిస్తాం. ఏదైనా ఏదైనా మీరు కొన్ని మాటలు నేర్చుకోవడం కావాలి. ఎందుకంటే వాక్యం ఏం చేస్తుంది, జీవితాన్ని అద్భుతాలు, స్వస్థతలు కాదు మనకు కావాల్సింది. అద్భుతాలు, స్వస్థతలు పరలోకానికి తీసుకుని వెళ్ళలేవు. వాక్యం నేను ఏం చేస్తుంది, అవునా కదా? నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అద్భుతాలు జరగకపోయిన పర్వాలా, ఒకవేళ స్వస్థత రాకపోయినా పర్వాలా, వాక్యం ఉంటే పరలోకం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘాన్ని చెప్తా, మీరు ఎప్పుడు అద్భుతాల కోసం ప్రార్థన చేయమని నాకు చెప్పొద్దు, స్వస్థతల కోసం ప్రార్థన చేయమని చెప్పొద్దు. మీరు చేసుకుంటే మీ ఇష్టం, కానీ నాకు మాత్రం ఆ ప్రార్థన చెప్పొద్దు. మీరు వాక్యానుసారంగా ఏం చేయాలి, కట్టబడాలి. స్వస్థతలు, అద్భుతాలు ఈ లోకం వరకే, కానీ అవి నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళలేవు. నువ్వు చేసినా చేయకపోయినా దేవుడు తగిన కాలం మీద ఏం చేస్తాడు, దేవుడి కార్యాలు చేస్తాడు. దాని కొరకు టయాన్ని మాత్రం ఏం చేసుకోవద్దు, అది నా బోధ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకో తెలుసా, మనం కొన్నిసార్లు ఎలా ప్రార్థించకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయినటువంటి దేవుని యొద్ద కుమారుడు యేసుక్రీస్తు మన పక్షంగా విజ్ఞాపన ఏం చేస్తున్నాడంట, చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఆయనే మనకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. కాబట్టి మనం కుదిరినప్పుడు ప్రార్థన చేస్తాం,
మనం నచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, మనం అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం. అర్థమైందా? అది మన అలవాటు. కానీ ప్రభు మాత్రం మన పక్షంగా రేయింబగలు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. కాబట్టి మనము మన జీవితంలో ఏదో కుదిరినప్పుడు చేసినంత మాత్రాన మనం ఈ స్థాయికి రావు. మన పక్షంగా దేవుడు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఆ విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదని సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు పౌలు అంటాడు, మేము ఎట్టి ఆదరణ చేత మేము ఆదరించబడుతున్నామో మీరు కూడా అలాగా ఆదరించబడాలి అని అంటాడు అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, దేవుని వాక్యములు సెలవిస్తున్నాడు. నహూము అనగా ఆదరణ అన్న మాటకి ఏంటంటే దేవుడు తన ప్రజల్ని ఆదరించువాడు, దేవుడు తన ప్రజల్ని బలపరచువాడన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ఏ పరిస్థితిలో ఆదరిస్తాడు ఆయన, ఏ ఏ సందర్భంలో దేవుడు ఆదరించేవాడు, ఏ ఏ పరిస్థితులను బట్టి దేవుడు మనం ఆదరించేవాడు అంటే మనకున్న ప్రతి పరిస్థితిలో ఆయన ఏం చేస్తాడు తెలుసు, మనల్ని ఆదరించేవాడు. అయితే ఈ సంఘంలోనికి ఈ చివరి దినాల్లో వీళ్ళిద్దరు ఎవరో మీ పిల్లలేనా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, ఈ దినాల్లో సంఘంలోనికి లేకపోతే విశ్వాసాల జీవితంలోనికి ఏమొస్తా ఉంది? వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, లయకర్త నీ మీదకి వచ్చుచు ఉన్నాడు. అసలు లయకర్త ఎవడు? ఆ వ్యక్తి వచ్చిన తర్వాత ఏమేమి లయపరుస్తాడు? లయకర్త చేసే పనులేంటి? ఏ రకంగా లయపరచువాడు లేకపోతే నాశనము చేయవాడు వచ్చిన తరువాత మన ఆధ్యాత్మిక జీవితం ఏ విధంగా పతనమైపోతుందో అన్న సంగతిని మనం జ్ఞాపకం చేస్తుంటూ పిల్లరా, ప్రపంచం అంతట్లో కూడా లయకర్త ఎవరంటే మన శత్రువైన అపవాది మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అపవాది ఏం చేస్తా ఉన్నాడు? మనం లయపరచడానికి లేకపోతే మన యొక్క జీవితాన్ని నాశనము చేయడానికి, ముఖ్యంగా సంఘములో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి యొక్క జీవితాన్ని పాడు చేయడానికి, లయపరచడానికి వాడు వస్తూ ఉన్నాడు అనే సంగతిని ఈరోజు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజుల్లో సంఘము ఎక్కడ నష్టపోతుందో తెలుసా? చాలా సంఘాల్లో కూడా భ్రమపరచబడి ఆత్మచేత సంఘం పీడించబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పు ఒకసారి. ఏ ఆత్మది? మేము బాగానే ఉన్నాం. మేము చెప్పాలి, ఎలా ఉన్నాం? మేము చాలా బాగానే ఉన్నాం, వాళ్ళకంటే మేము బాగానే ఉన్నాం అని అంటూ ఉన్నారు. మీరంటే ఏంటి? ఆ రోజులు కూడా అలాగే మనిషికి మనం రాకడ దినాలంట ఎలా ఉంటారంట, అందరూ బాగానే ఉందలే, ఏం పర్వాలేదు, భయమేమి లేదులే, ఇప్పుడే నాశనం రాదులే అని అనుకున్నారంట ఆ రోజుల్లో కూడా. అంటే మేము బాగానే ఉన్నాం, మేము పర్వాలా, మాలో ఏ దోషమో లేదు, మాలో ఏ పాపము లేదు, మేము చాలా వాక్యానుసారంగా ఉన్నాం అని ఈ రోజులో సంఘాలు భ్రమపరచబడతా ఉన్నాయి, లయపరచబడతా ఉంది. లయకర్త ద్వారా నష్టపోతున్న సంఘాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, ఈ ఉదయకాల సమయంలో లయపరచువాడు దిగి వస్తా ఉన్నాడు, లయకర్త వచ్చుచు ఉన్నాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి, దేవునితో మనకున్న సహవాసాన్ని పాడు చేయడానికి, లేకపోతే సంఘముతో మనకున్న ఆత్మీయ సంబంధాన్ని పాడు చేయడానికి, వీటన్నిటిని కూడా నాశనము చేయడానికి, లయపరచడానికి ఏం చేస్తున్నాడంటే వాడు లయకర్త వస్తా ఉన్నాడు. చూద్దాం ఒకసారి. యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం, అక్కడ వాడు ఎలా ఎదురు చూస్తా ఉన్నాడో పాడు చేయడానికి, మృంగటానికి, మింగివేయటానికి ప్రతి ఒక్కరిని కూడా చూస్తా ఉన్నాడని వాక్యం సెలవిస్తాం. చూద్దాం ఒకసారి. యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తున్న మాట 12వ అధ్యాయం చదువుతున్నప్పుడు పిల్లరా, 1వ వచనం నుంచి 6వ వచనం వరకు కూడా మీరు జాగ్రత్తగా వచనం వెంబడి వచనాన్ని చదివితే, ఒక స్త్రీ గర్భాన్ని దాల్చి ప్రసవ వేదన అనగా పిల్లను లేకపోతే పిల్లవాడిని లేకపోతే శిశువుని కనటానికి ఆ యొక్క సమయం వస్తూ ఉన్నప్పుడు వాడి పక్కన ఎవరున్నాడంట?
చూద్దాం ఒకసారి ప్రియా. అప్పుడు పరలోకమందు ఆ, ఒక గొప్ప సూచన కనబడెను. ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా ఆ. సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ, ఆ. ఆమె పాదముల క్రింద చంద్రుడును, ఆ. శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ఆమె గర్భిణి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులు కేకలు వేయించు ఉండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. చూడండి జాగ్రత్తగా. ఒక స్త్రీ ఆమె కష్టపడి గర్భాన్ని దాల్చి ఒక ప్రసవ వేదన పడే సమయానికి ఆమె సమయంలో 2-3 వచనాన్ని మరొక సూచన కనపడతా ఉంది. ఏంటంట? ఓ ఎర్రని మహాగణ సర్పము, దానికి 7 తలలు ఉన్నది, 10 కొమ్ములు ఉండెను, దాని తల మీద 7 కిరీటములు ఉన్నాయి. వాడు ఏం చేస్తా ఉన్నాడు? ఆ మహాఘట సర్పాన్ని ఏం చేస్తా ఉన్నాడు తెలుసా పిల్లరా? ఓ దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగముని వీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మింగివేయాలని. చూడ జాగ్రత్తగా. కననయున్న ఆ యొక్క శిశువు కనగానే ఏం చేయడానికి పంచుకున్నాడు ఘట సర్పం? ఏం మింగటానికి? ఆ శిశువుని మింగటానికి కాచుకుని ఉన్నాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన లైపర్చువాడు మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి, మన ఆత్మ సంబంధమైన ఆ యొక్క మందిరముగా కట్టబడినటువంటి మన జీవితాలను పాడు చేయడానికి వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? మన ప్రక్కనే ఉండి వాడు అవకాశం కొరకు ఏం చేస్తున్నాడు? వాడు ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యం సెలవిస్తున్నటువంటి మాటకులరా, వాడు మహా ఘట సర్పముగా పిలువబడుతున్నటువంటి అపవాది అవశ్యంగా ఆమె పక్కనే ఉంది. ఎప్పుడు కనుద్దా, లేకపోతే ఎప్పుడు శిశువు పుడతాడా అని ఆ పుట్టిన వెంటనే ఆ యొక్క శిశువుని మృంగటానికి, చంపడానికి అవశ్యంగా ఎదురు చూస్తూ వాడు కాల్చుకొని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాల్లో కూడా ప్రియ దేవుని సంగమా, వాడు మన జీవితాలు, మన ఆత్మీయ సంబంధాన్ని, దేవుని మీద మనకున్న విశ్వాసాన్ని, లేకపోతే సంఘముతో మనకున్న ఆత్మీయ సహవాసాన్ని, సంబంధాన్ని పాడు చేయడానికి వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేస్తున్నాడు? వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. సంగతిని మర్చిపోబాక. లయకర్త నీ మీదకి వస్తూ ఉన్నాడు. నిన్ను పాడు చేయడానికి ఆ అపవాది వస్తా ఉన్నాడు. నిన్ను లయపరచడానికి అపవాది నీ మీదకి, నీ కుటుంబంలోనికి, సంఘంలోనికి దిగి వస్తూ ఉన్నాడు అనే సంగతిని ప్రవక్తల ద్వారా దేవుడు ఆనాడే ప్రవచించినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ముందుగా చెప్పబడినటువంటి సమాచారాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆ సంగతులను బట్టి, దేవుని సంఘముగా మనం ఏం చేయాలి? లయకర్త దిగి వస్తూ ఉన్నాడంట. లయకర్త వస్తూ ఉన్నాడు నీ మీదకి, అవశ్యంగా దిగి వస్తూ ఉన్నాడు. నిన్ను పాడు చేయడానికి వాడు దిగి వస్తూ ఉన్నాడు. అవశ్యంగా నిన్ను నాశనం చేయడానికి, లేకపోతే నీ భౌతిక పరమైన, లేకపోతే నీ ఆత్మీయ పరమైన ప్రతిదీ కూడా లయపరచడానికి దిగి వస్తూ ఉన్నాడు అంట వాడు. ఆత్మ సంబంధమైనది కానీ, రెండవదిగా శరీర సంబంధమైనది ఏదైనప్పుడు కూడా నిన్ను లయపరచడానికి దిగి వస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ఈ కాల సమయంలో లయకర్త నీ మీదకి వస్తూ ఉండగా ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నువ్వు జాగ్రత్తగా ఉండవు, నువ్వు కనిపెట్టుకుని ఉండవు, నువ్వు జాగ్రత్తగా ఉండవు. ఎందుకు తెలుసా? చివరి దినాల్లో వారు ఎవరిని పాడు చేయాలని ఎదురు చూస్తా ఉన్నాడు. సహవాసాన్ని పాడు చేయడానికి ఎదురు చూస్తా ఉన్నాడు వాడు. పౌలుతో కూడా పరిచయం చేసినటువంటి వారిలో ఒక వ్యక్తి గురించి పౌలు చాలా బాధపడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు దేమా. ఎవరు చెప్పండి? దేమా. ఇహలోకాన్ని స్నేహించి పౌలు విడిచి వెళ్ళిపోయాడంట. అర్థమైందా? ఎవరు విడిచి వెళ్ళిపోయాడు? ఏం స్నేహించాడంట? ఇహలోకాన్ని స్నేహించి అవశ్యంగా పౌలుని విడిచి లోకంలో కలిసిపోయాడు. మరి పౌలు చాలా బాధపడుతూ ఉన్నాడు. ఎవరు? దేవుడు అంటే ఎవరు తెలియని వ్యక్తి కాదు, పరిచయుడు తెలియని వ్యక్తి కాదు.
లేకపోతే రక్షణ ఏంటో తెలియని వ్యక్తి కాదు. దేవుడు అంటే ఎవరో తెలియని వ్యక్తి కాదు. అన్ని కూడా తెలిసిన వ్యక్తే. అన్ని కూడా నిజంగా తెలిసిన వ్యక్తే. పిల్లరా, తెలిసిన వ్యక్తే. సహవాసం ఏంటో తెలుసు, రక్షణ ఏంటో తెలుసు, మారు మనసు ఏంటో తెలుసు, పరిచర్య ఏంటో తెలుసు. అన్ని కూడా తెలిసినప్పుడు కూడా పౌరుతో కూడా కొన్ని దినాలు పరిచర్యలో సహవాసంలోని వ్యక్తి కూడా ఏం ప్రేమించాడంట? లోకాన్ని స్నేహించాడంట. లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా. లోక స్నేహాన్ని దేంతో పోల్చాడు తెలుసా? బైబిల్లో యాకోబు పత్రిక వ్యభిచారులారా అన్నాడు బైబిల్లో. ఎంత భయంకరమైన మాట అది కదా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో వ్యభిచారులారా, లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎవడు లోకమును ప్రేమించిన వాడు చదవండి ఒకసారి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఎవడి లోకమును స్నేహించునో వాడు దేవునికి శత్రువగును. పిల్లరా, ఈరోజు దేమా గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, ఇగో ఇప్పటి వరకు నాతో బాగానే ఉన్నాడు, ఇప్పటి వరకు నాతో కలిసి పరిచర్యలో పాలుపంపులు పొందాడు, ఎన్నో కార్యాలు దేవుని కొరకు మేము చేశాం. కానీ కొంతకాలానికి ఏమైపోయాడు? దేమా ఇహలోకాన్ని స్నేహించాడు, నన్ను విడిచి లోకంలో కలిసిపోయాడు. ఆ వ్యక్తి గురించి పౌలు చాలా బాధపడుతూ ఉన్నాడు. పిల్లరా, ఈరోజు శత్రువు అయినటువంటి సాతాను ఎలాగ మనలో ప్రవేశించి మనలో పాడు చేసి క్రీస్తు యొక్క సరళత నుంచి, మంచితనం నుంచి వేరు చేస్తాడో మనం చాలా జాగ్రత్తగా లేకపోతే మాత్రం మనం ఏమైపోతామో తెలుసా? నష్టపోతున్నాం అనే సంగతిని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం మత్తులైపోయింది కదా. ఏమైపోయింది? సంఘం లోకమంతా పాపం అనే మత్తులో ఉంటే సంఘం మాత్రం తిండి వలన ఐక్య విచారంలో మనం మత్తులైపోయింది సంఘం. అవునా? లోకం ఏ మత్తులో ఉంది? చెప్పాక నేను. లోకం ఏ మత్తులో ఉంది? పాపం అనే మత్తులో ఉంది. లోక సంబంధమైన మత్తు, వారు ఆ మత్తులో జోగిరుతూ ఉన్నారు, మత్తులో మునిగి తేలుతా ఉన్నారు. కానీ సంఘం ఏ మత్తులో ఉంది? మొట్టమొదటిగా తిండి, రెండవదిగా ఉపవాస ప్రార్థనకి ఎవరైనా వస్తారా? భోజనాల ప్రార్థన అయితే ఉండిని సరిపో, మళ్ళీ వండాల్సి వస్తుంది కదా. అవునా కదా? సహజంగా మాట్లాడుకుందాం, అందరూ మనమే కదా. అవునా? అందరూ మనమే కదా, బయట వాళ్ళు ఎవరు లేరుగా కదా. ఉపవాస ప్రార్థన అంటే ఎవరైనా వస్తారా? నేను వెళ్ళాను కానీ మా కెమెరాలో చూస్తా ఉంది ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు రాలేదా. పక్కన కూర్చున్నాడు మీ పాస్టర్ గారు. నేను ఎప్పుడెప్పుడు కెమెరా ఆన్ చేసి చర్చికి కెమెరాలు పెట్టేసి 4 కెమెరాలు, ఎవడొస్తున్నాడు, ఎవడెత్తున్నాడు, ఎవడు ప్రార్థన చేస్తున్నాడు మొత్తం చూస్తా ఎక్కడున్నా. నేను వెళ్ళాను కానీ మనసంత మందిరం మీద ఉంది. ఈరోజు ప్రార్థన కదా, పాస్టర్ గారు లేదు కదా, అసలు వస్తారా రారా? ఎంతమంది వస్తారు? ఒకళ్ళు వచ్చి ఎంతసేపు ఉంటారు? ఎప్పటికప్పుడు నేను నా ఫోన్ ఆన్ చేసి కెమెరా లైవ్ చూస్తూ ఉంటాను అక్కడ ఎక్కడికి వెళ్ళినా. పిల్లరా, ఈరోజు మనుషులు ఏమైపోయారు? మత్తులైపోయారు. ఏమైపోయారు? మత్తులైపోయారు. తిండి ఎప్పుడు చూసినా ఈ కడుపుకి ఏంటంట, మా ఇంటికి వస్తే ఏం చేస్తాం, మీ ఇంటికి వస్తే ఏం పెడతాం, అంత అయిపోయింది భక్తి కదా. మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే మరి మీ ఇంటికి వస్తే ఏం పెడతావు? అది కుదరదు. మళ్ళీ ఏకానికి పెట్టు అన్న తప్ప యోగు కుమార్తెల వాళ్ళే అంటారు చాలా. కాదు కాదు. ఈరోజు సంఘం పిల్లరా, ఉదయకాల సమయంలో యోగ గ్రంథంలో రాయబడిన జలగికి ఎంతమంది కుమార్తెలంట కదా. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, ఉదయకాల సమయంలో సంఘం యొక్క మొత్తం ఏమవ్వాలి? వదిలిపోవాలి. సంఘము రూపాంతరపరచబడాలి. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఒకసారి. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. భాస్కర్ మీరు వద్దులాగా వీళ్ళందరూ చదువుతారు, ఎంత చదివించారు మనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధములో దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా, ఏంటంట? దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా. ఈ రోజుల్లో భక్తిని వారికి అనుకూలంగా చేసుకుంటున్నారు కానీ భక్తికి అనుకూలం అయిపోవట్లే చాలా మంది. అవునా? దేవుణ్ణి వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు కానీ దేవునికి వారు అనుకూలం అయిపోవట్లేదు. అందుకే జీవితాలు ఎట్లా ఉన్నాయో
అట్లాగే ఉంటున్నాయి. ఆత్మీయ జీవితం ఎదుగులేదు. ఉందా? ఉందంటారా? ఉంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చదువుతున్నారా? కుటుంబ ప్రార్థన పెట్టుకుంటున్నారా? పిల్లలతో ప్రార్థన చేపిస్తున్నారా? భక్తి ఎలా ఎదిగినట్లు మరి మన కుటుంబాల గురించి, దేవుడి గురించినటువంటి సంభాషణ, దేవుడి గురించిన మాట ఏలుబడి చేస్తా ఉన్నాయా? నువ్వు ఆత్మీయ ఎదుగుతున్నావంటే ఏం కనపడాలి లోకానికి? మన ఇంట్లో చేయి వినబడాలి. నీతి నుండి గుడాల నుంచి ఏమి రావాలి బయటికి? రక్షణ గురించిన సునాద గీతాలు బయటికి రావాలి. హల్లెలూయా. కాబట్టి అంటే దేవునికి అనుకూలమైన భక్తి చేయాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంటే మనం దేవునికి అనుకూలమైన భక్తి. నీకు అనుకూలమైన భక్తి కాదు. అర్థమైందా? నీకు అనుకూలమైన భక్తి కాదు. యాకోబుని దేవుడు పౌరుషంగా పద్దరాములో తన యొక్క మేనమామ దగ్గరికి వెళ్ళిపోయి దాదాపు 20 సంవత్సరాలు అక్కడ గడిపాడు. ఆ మధ్యలో దేవుడు అనేక సార్లు యాకోబును దర్శించాడు. అయినప్పుడు కూడా లోకంలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, భార్యలో పడిపోయి దేవుడు దర్శించే కాలాన్ని యాకోబు గుర్తించలేకపోయాడు. గుర్తించాడా? ఏమో గుర్తించాడా? మీరు ఇక్కడే ఉన్నారా? మీరు ఎక్కడ ఉన్నారు? నాకు తెలుసు అంత. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని సంగమం, ఉదయకాల సమయంలో ప్రియా దేవుని సంగమా, ఆ సంవత్సరాలన్నీ కూడా యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నా, దర్శిస్తున్నప్పుడు కూడా దేవుని మాటను, దేవుని యొక్క దర్శనాన్ని, దేవుని యొక్క ప్రత్యక్షతను యాకోబు నిర్లక్ష్యం చేసుకుంటూ వచ్చాడు. కానీ రాత్రి ఎక్కడ? ఏరేవులో. మీరు కాదు ఫస్ట్ ఇలా చెప్పండి. ఏరేవులో రాత్రి అంతా పెనుగులాడాడు. పెనుగులాడిన తర్వాత అబ్బాయి నువ్వు ఎలా ఉంటే అలా ఆశీర్వదించబడవు అబ్బాయి. నీ రూట్లో నువ్వు ఉంటే దీవించబడవు. నువ్వు నా రూట్లోకి రావాలి. ఏ రూట్లోకి రావాలి? ఎవరైనా ఏ రూట్లోకి రావాలి? ఈ రోజులో ప్రార్థన చేయకుండా, వాక్యం చదువుకుండా, పరిశుద్ధ జీవితం రక్షణ పొందకుండా దీవించబడతామా? ఇవన్నీ కాదు. కానీ పిల్లలు ఎవరు? అయ్యా మా కుటుంబం దీవించబడి దీవించబడతారు. రక్షణ పొందకుండా, మారు మనసు లేకుండా, క్రీస్తుని సొంత అంగీకరించకుండా, రూపాంతరం పరచబడకుండా ఆశీర్వాదాలు వస్తాయా? రావు. దాని కొరకు మమ్మల్ని పోరు పెడతారు. మీకు మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు, మా అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, మేము ఇల్లు కట్టుకోలేదు. మీరు ఇల్లు కట్టుకుని మేమేం చేయం? దానికి ఎవరి చేతిలో దేవుడు వారికి పెట్టాడు. మా చర్చిలో ఒక అమ్మాయి ఉంది, ఎంటెక్ చేసింది. ఒక అమ్మాయి ఓవరసం కాదు, దాదాపు 7 సంవత్సరాల ఉద్యోగానికి రాస్తుంది, కానీ ఇప్పటికీ క్వాలిఫై అవ్వాలి. మొన్న కూడా మన బ్యాంకులో పడిందంట. కట్ ఆఫ్ మార్కులు ఎక్కువ పెట్టాడంటే మళ్ళీపోయిందంట. ఏం పెట్టాడంట? ఎన్ని కట్ ఆఫ్ పెడితే దేవుడికి అసాధ్యమైన ఉందా? ఎన్ని కట్ ఆఫ్ పెట్టినా సింపుల్గా వస్తే నార్మల్గా వెళ్ళిపోతాయి. ఒక పాట పాడదు, అఫీషియల్ అనమాట. ఎంటెక్ కదా. ఏ టెక్? ఇదో టెక్కులు ఎక్కువైపోయినాయి మందిరాలు. ఏంటి ఏమైపోయినాయి? టెక్ ఎక్కువైపోయింది. ఏ టెక్? టెక్ అంతా బయట ఉండాలి, మందిరంలో కాదు. స్తోత్రం చెప్పు ఒకసారి. టెక్ నీ హోదా అంతా ఎక్కడ ఉండాలి? రాజులు మోకరించారు దేవుని సన్నిధిలో, బైబిల్లో. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా ఏం చేశాడు తెలుసా? ఉజ్జియా ఏం చేశాడు? మోకరించాడు. కందల కడ లేచాడంట. పట్టణంలో అధికారులందరినీ పోగేసుకొచ్చి మందిరాన్ని తీసుకొచ్చి, నేను రాజుని కదా అని కుర్చీలో కూర్చున్నాడా? తలలు వంచి ప్రార్థన చేశాడంట. ఆరాధన దేవుడు చేశాడు. దేవుడు ఇస్తా రాజుకే అది అవసరమైతే మనమెంత? అవునా కదా? నిన్నవే రాజు కూడా ఏం చేశాడు? వస్త్రాలు తీర్చాడు. మొట్టమొదటిగా సింహాసనాన్ని దిగాడంట. రాబోతున్న కీడుని యోనా ద్వారా దేవుడు తెలియజేసిన నేను రాజుని కదా. పాస్టర్ గారు చాలా మంది పిలిపించి ప్రార్థన చేద్దాం అన్నాడా? ఎంతమంది పాస్టర్లు ఉంటారు ఆ రోజులు అక్కడ నిన్నవేలో? ఉంటారు లేదా? నాలంటోళ్ళు, బిఐ గారులు అంటారు. ఈ ఊర్లో ఎంతమంది సేవకులు ఉంటారు? మన ప్రాంతం మీద రాబోతున్న కీడుని దేవుడు తెలియజేసినప్పుడు ఇక్కడ సర్పంచ్ గారు పాస్టర్లు అందరూ పిలువంటారు, ప్రార్థన చేద్దాం అంటే ఎట్లుంటది? అట్లా ఆయన అన్నాడా? తనే సింహాసనాన్ని దిగాడు. తన హోదా పక్కన పెట్టాడు, తన వస్త్రాన్ని పక్కన పెట్టాడు, గోని పట్టుకుంటున్నాడు, గుడిదలో కూర్చున్నాడు. అందరిని ఉపవాసం అనుకున్నాడు. అవునా కదా? పాలు కూడా తాగొద్దన్నాడు. అవునా? పశువులు గడ్డి కూడా మేయొద్దన్నాడు. దేవుడు ఊరుకున్నాడా? ఆ కీడేం చేశాడు? తప్పించాడు. అట్టి నూతన పరచబడి అనులోకి మనం రావాలి. దేవుని స్తోత్రం. అంటే దేవునికి అనుకూలమైనటువంటి భక్తి మనం చేస్తేనంట తప్పనిసరిగా దేవుడు మన కొరకు నూతన కార్యాలు
చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో భక్తి ఎవరికి అనుకూలంగా భక్తి చేస్తా ఉన్నారు. అందుకే పరిస్థితులు మారట్లా, స్థితిగతులు మారట్లా. ఎప్పుడు ఎలా ఉన్నామో అక్కడే ఉన్నాం. ఏం చేస్తున్నాం అదే చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఉదయ కాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నాం. రోమపత్రిక నుండి సజీవ యాగముగా ఏంటంటే అక్కడ మీ శరీరములను సమర్పించుకొనుడి అన్నాడు పౌలు. అక్కడ దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి అనుకూలమైన భక్తి, అనుకూలమైన ఆ జీవితాలు మనకు కలిగి ఉండగలిగితే తప్పనిసరిగా దేవుడు అద్భుతాలు మన పట్ల దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి చివరి దినాల్లో ప్రియ దేవుని సంగమా, చూద్దాం ఒకసారి నహూము గ్రంథానికి వచ్చేస్తా ఉన్నప్పుడు లయకర్త నీ మీదకి వస్తా ఉన్నాడు నిన్ను పాడు చేయడానికి, నీ కుటుంబాన్ని పాడు చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి, లేకపోతే దేవునితో నీకున్న సహవాసాన్ని పాడు చేయడానికి, నీ యొక్క పరిశుద్ధత నుంచి నేను తప్పించడానికి, నిజంగా సంఘములో నీకున్న హోదా నుంచి, లేకపోతే దేవుని సేవకులతో నీకున్న ఆ మంచి సహవాసం సంబంధాన్ని నిజంగా తప్పించడానికి, నేను లయపరచడానికి దేవుడు అపవాది వస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మా చర్చలో ఒక ప్రార్థన మానేసింది. ఏంట్రా విషయం అని అడిగితే అడుగుతాంగా అడగపోతేట, అడిగితే అవుతాంట, అడగకపోతే అవుతాంట. నేను గృహాలకు వెళ్ళను, ఈ సంవత్సరం గృహాలకు వెళ్ళాల్సిందే. మా వాడు అదే కంప్లైంట్ చేస్తారు, పాస్టర్ గారు మా ఇంటికి రా, నేను చేంజ్ చేయండి మీ ఇంటికి అంటానే. అర్థమైందా? నేను చేంజ్ చేయండి, నేను వస్తా, నేను ప్రార్థన చేస్తా, నువ్వేదో 100 రూపాయలు 200 ఇస్తా కానుక. నువ్వేమనుకుంటావు, ఈరోజు పాస్టర్ గారు వచ్చి నేను ప్రార్థన చేయించుకున్నాను, శుభ్రంగా నాకేదో ఇచ్చేసాను, అంతటితో అయిపోయి అంటే గృహదర్శనం తప్పంట్లో నేను నా జీవితం వాడి జీవితాల్లో మార్పు ఉంటుందా? వాడు దేవుని మందిరానికి రాగలుగుతున్నాడా? వాడి పరిస్థితి మారుతుందా? పరిస్థితులు మారట. ఎప్పుడు సాగులే సాగులే సాగులే. ఓకేనా? ఎక్కడ నీ సాగులు ఎక్కడ కనపడతాయి? ఎక్కడ ఎదురు సాగులు ఎక్కడ కనపడతాయి? దేవుని మందిరానికి వచ్చేటప్పుడే కనపడతాయి. నువ్వు సాగులు చెప్పి వాడు నేను వచ్చే ప్రయోజనం అవునా? నువ్వు వాటిని జయించి నువ్వు రాగలిగితే తప్పనిసరిగా నేను సపోర్ట్ చేస్తా, నీ కొరకు ప్రార్థన చేస్తా. అవి జయించలేకపోతే నేను వచ్చి మాత్రం ఏం ప్రయోజనం? అవునా? అవునా కదా? ఏ కాడికి నిజంగా ప్రార్థనకు వచ్చే టైంకి మా ఆయన కూర తెచ్చాడు, లేకపోతే మా అబ్బాయి బయట నుంచి వచ్చాడు, లేకపోతే తలనొప్పి వచ్చింది, ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటా, చుట్టాలు వచ్చారు, ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే ఇంకా నేను వచ్చి ప్రార్థన చేసి నేను సపోర్ట్ చేసినట్టే కదా. పర్లేదులమ్మా రేపు వారం రా అన్నట్టే. రేపు వారం కూడా ఏదో ఒకటి ఎదురవుద్ది. ఒక వారం మానేస్తానంట, 2వ వారానికి మెట్టంట, 2వ వారం మానేటానికి. స్తోత్రం చెప్పు ఒకసారి. అర్థమైందా? అంటే ఒక వారం మానేసేవనుకో 2వ వారం కూడా మానేటానికి ఇదొక మెట్టు. ఒక మెట్టు ఎక్కేస్తావు, ఒక మెట్టు ఎక్కితే ఆటోమేటిక్ ఇంకో మెట్టు ఎక్కమా. మన పిల్లలు ఒక మెట్టు ఎక్కారు ఆటోమేటిక్ ఏముంది, వాళ్ళు ఎక్కుంటే బిల్డింగ్ ఎక్కేస్తారు. అవునా కదా? అంటే ఒక విషయం అలవాటు అయితే ఆ విషయం ఆగుద్దా? ఆగదు. దాన్ని కొనసాగిస్తాం. దాన్ని మనం జయించగలిగితే తప్పనిసరిగా దేవుని యొక్క సహాయం మనకు అద్భుతంగా అందిస్తాడు. అప్పుడు మేము బాధగా ప్రభా నీ దాసురాలు ఎన్ని శ్రమలో కూడా, ఎన్ని సమస్యల్లో కూడా వాడిని జయించి వస్తా ఉంది ప్రభా, నీ దాసురాలు బలపరచు, స్థిరపరచని మేమేం చేస్తాం? అది అర్థమైందా? మేఘానికి సాగులు చెప్పుకుని కూర్చున్నాం అనుకో, మేము మాత్రం ఇంట్రెస్ట్గా ప్రార్థన చేయలేము. ఎందుకు చేయించి ఎలా చేయగలం? ఏదో అన్యుడైతే కాళ్ళు పట్టుకుంటాం కదా, అయ్యా నారా బాబు నీకు దండం పెడుతుంది పరలోకమని కాళ్ళు పట్టుకుంటాం. మిమ్మల్ని ఎంతవరకు పట్టుకోవాలి? స్తోత్రం. హల్లెలూయా. నా బాధ కొద్దిగా మీకు కష్టంగా ఉన్నా పర్లేదు, కానీ వాక్యం అంటే ఇదే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ దేవుడి సంగమా, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి, నీ ప్రార్థన జీవితాన్ని పాడు చేయడానికి, దేవుని యొక్క సహవాసం నుంచి నిన్ను తప్పించడానికి, అలాగే ఆఖరిగా దేవుని సేవకులతో నీకున్న ఆ యొక్క సంబంధాన్ని, సహవాసాన్ని పాడు చేయడానికి, ఇవన్నీ కూడా చేయడానికి వాడు నీ మీదకి దిగి వస్తా ఉన్నాడు నీ ఇంట్లో. దేవునికి స్తోత్రం. నీవు చేయవలసిన పని ఏంటో తెలుసా? అదే వచనం అంటాడు. ఏమంటాడు అక్కడ?
నీ దుర్గములను కావలి కాయుము. ఏమన్నాడు అక్కడ? నీ దుర్గములకు కావలి కాసుకో. క్రైస్తవం హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆయన మనకు దుర్గముగా ఉన్నాడు. ఆయన ఎవరున్నాడు మనకు? ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా మనకున్నాడు. నీ దుర్గాన్ని కాపాడుకో. నీ చుట్టూ యోబు కుటుంబం చుట్టూ ఏమేశాడు దేవుడు? కంచె వేశాడు. నీ కుటుంబం చుట్టూ కూడా దేవుడు నీకు ఇచ్చినటువంటి దుర్గాలను కాపాడుకో. జాగ్రత్తగా అవి పడవేసుకోకుండా, పడిపోకుండా. ఒకవేళ పడిపోతే శత్రువు ఏం చేస్తాడు? లోపలికి వస్తాడు. కాబట్టి నిజంగా వాటిని నీవు జాగ్రత్తగా కాపలా కాసుకో. నీ దుర్గాలు జాగ్రత్తగా కాపాడుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దుర్గాలైతే ప్రభు నీకు నీ చుట్టూ పెట్టాడో, ఏ దుర్గాలైతే నువ్వు కాపాడబడుతూ ఉన్నావో, దేని చేతైతే ప్రభు నిన్ను స్థిరపరుస్తూ ఉన్నాడో, ఎందుకు ప్రభు నిన్ను ఎన్నుకున్నాడో, దేని కొరకు నిన్ను ఆయన పిలుచుకున్నాడో, వాటిని నీవు జాగ్రత్తగా నీవు గమనించగలిగితే నువ్వు మరలా లోకంలోనే లేకపోతే శరీరంలో పడటానికి, నీ మనస్సు మరలా తిరిగి లోకంలో పడటానికి వీలు ఉండదు. క్రైస్తవం హల్లెలూయా. రాజమేస్తున్నారు అనుకోండి, మనం ఇల్లు కట్టించుకుంటాం, లేకపోతే చుట్టూ ప్రహరీ కట్టుకుంటాం. వాడు కట్టేసి వెళ్ళిపోతాడు. కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అవునా? అవునా కదా? ఇల్లు కట్టినా, ప్రహరీ కట్టినా, ఏం కట్టినా వాడి పని ఏంటి? అవునా? రోజు వచ్చి అక్కడ పడుకోమంటే పడుకుంటాడా? పడుకుంటాడా? నువ్వు ఎన్ని వేలిచ్చినా పడుకుంటాడా? పడుకుంటాడా? వాడి పని కాదు అది. వాడి పని కట్టడమే పని. కాపాడుకోవాల్సిన బాధ్యత యజమానిగా నీది. నీ యజమానత్వాన్ని నీవు జ్ఞాపకం చేసుకోకపోతే ఏమైపోద్ది? దుర్గం ఏమైపోద్ది? పడిపోద్ది. పడిపోతే మళ్ళీ ఏమొస్తాయి? లోపలికి ఏమొస్తాయి? మొన్నదాకా అయ్యగాడు ఈ బెట్ల తెలిసి కొంతకాలం మేము రోజు మాడుపురేకి వచ్చినప్పుడు ఆ రోల్ ఉంది ఇక్కడ, ఆ గ్రిల్స్ రోల్ ఉంది ఇక్కడ. ఏం స్లీప్ అంటే చుట్టూ పెట్టాలన్నా అన్నాడు. పెట్టాడు. లోపలికి వస్తాయా? అంటే దాని అర్థం ఏంటి? మనం నిర్మించాడు దేవుడు, దాన్ని మనం ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా. అది స్తోత్రం. 100. దేవుడు మన చుట్టూ ఉంచిన దుర్గాలను మనం ఏం చేసుకోవాలంట? కాపాడుకోవాలి. కావలి కాదు, కింద కావలి కూడా అంటాడు అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాపాడుకోవాలి. బాగానే ఉందని అనుకోబాక, ఓకేనా? ఈ గ్రిల్స్ అప్పుడప్పుడు ఏమవుతాయి? వర్షానికి తడిచి తుప్పడుతూ ఉంటాయి. దాన్ని మనం ఏం చేసుకోవాలి? అది స్తోత్రం. హల్లెలూయా. అప్పుడప్పుడు ప్రహరీ నిర్మిస్తూ ఉంటుంది, పగిలిపోతూ ఉంటుంది. దాన్ని ఏం చేసుకోవాలి? మళ్ళా ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఇది ఒకసారి పెట్టేసి అయిపోయేది కాదు అక్కడ. హల్లెలూయా. ఒకసారి చేసి ముగిచేది కాదు. ప్రతి రోజు కూడా నీవు దాన్ని కాపాడుకుంటూ, రెండవదిగా కావలి కాయాలంట దాన్ని. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి మనం? కాపాడుకోవడమే కాదు, దాన్ని కావాలి. అది ఎలా ఉంది? బాగుందా? మన్నికుందా? కాపాడబడుతుందా? అది ఉపయోగకరంగా ఉందా లేదా? దాని చుట్టూ మన దేని కొరకైతే నిర్మించబడిందో ఆ కార్యం జరుగుతుందా లేదా అని జాగ్రత్తగా దాన్ని ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దేవునికి వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, దేవుడు రక్షణ పొందిన నీ జీవితంలో, రెండవదిగా సంఘములో చేర్చినటువంటి చేర్చబడిన నీ జీవితంలో, లేకపోతే సహవాసంగా ఏర్పరచబడిన నీ జీవితంలో దేవుడు నీ చుట్టూ ఒక దుర్గాన్ని ఇచ్చాడు. ఆ దుర్గాన్ని జాగ్రత్తగా నీవు చూసుకుంటూ, రెండవదిగా దాన్ని కాపలా కాసుకోవాలన్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఇచ్చిన స్థానాన్ని కాపాడుకోగలుగుతున్నావా? నీకు దేవుడు ఇచ్చిన హోదాన్ని కాపాడుకోగలుగుతున్నావా? దేవునికి ఇచ్చినటువంటి ఆ సహవాసాన్ని కాపాడుకోగలుగుతున్నావా? దాని కొరకు నీవు కావలి కాస్తూ ఉన్నావా? దేవుని వాక్యం యెహెజ్కేలు ప్రవచన గ్రంథంలో భక్తుల గురించి మాట్లాడుతున్న మాట తెలుసా? నేను ఒక పట్టణం మీద కావలివానిగా ఉంచాను అని అన్నాడు అక్కడ. ఏమన్నాడట? ఒక పట్టణం మీద నేను కావలివానిగా. కావలివాడు ఏం చేస్తాడు? కాపలా కాస్తాడు. హల్లెలూయా. కావలివాడు ఏం చేస్తాడు? వాడి పని ఏంటి? కావలి కాయాలంతే. రాత్రి అయినా పగలైనా ఎప్పుడైనా ఏం చేయాలి?
కావలి కాయాల్సిందే, కావలి కాయాల్సిందే. ఆ కావలి కాసేవాడు ఏదైనా కొంత ప్రతికూలమైన పరిస్థితి ఎదురవుతుందని తెలిసినప్పుడు ఏం చేస్తాడు? ఓనర్ గారిని కలెక్ట్ చేస్తాడు, హెచ్చరిస్తాడు. అయ్యా, నాకేదో డౌట్గా ఉంది, ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. నా మటుకు నేను పని చేస్తున్నా, మీరు కూడా ఏమవ్వాలి? జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. నేను ఎప్పుడు హెచ్చరించినా మీరు ఏమైపోవాలి? ఎక్విప్ అయిపోవాలి. మీరు దానికి ఏం చేయాలి? సిద్ధపడాలి అని హెచ్చరిస్తాడు కావలి వాడు. అరే, నిన్ను పెట్టుకుంది ఎందుకురా అంటే కదా, అవునా? వాడు చేయాల్సిన పని వాడు చేస్తాడు. ఓనర్గా మనం చేయాల్సిన పని మనం చేయాలి, అవునా? స్తోత్రం చెప్పు ఒకసారి. హల్లెలూయా. ఏమంటాడు? కావలి వాడు చేయాల్సిన పని కావలి వాడు చేస్తాడు. కావలి వాడి చేత హెచ్చరించబడుతున్నట్టు ఓనర్ చేయాల్సిన పని ఓనర్ చేయాలి. అయ్యా, నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది, నాకు అది డౌట్గా ఉంది, ఈ విషయంలో మీ సహాయం నాకు కావాలి, ఇదిగో దీన్ని సరిచేయి అని అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలి? సరిచేయాలి. నిన్ను పెట్టుకుంది ఎందుకురా అన్నాం అనుకో, వాడేం చేస్తాడు? నా ఓనర్ నా మాట వినట్లేదు, వాడికి ఎందుకు సహాయం చేయాలంటాడు, అవునా? ఆయన ఏం చేస్తాడు? అను చూసి దెబ్బేస్తాడు మన మీద. తర్వాత నష్టం జరిగితే దాన్ని అడిగామనుకో, సార్ నేను ముందే చెప్పాను అంటాడండా. అందరు ఇక్కడే ఉన్నారా? ఏమంటాడు? సార్, ఈ నష్టం జరుగుతుందని ముందే మీకు చెప్పాను, మీరేం చేయాలా? నేనేం చేస్తాను సార్, నా చేతిలో ఉంది, అంతా నా చేతిలో లేదు కదా, నా చేతిలో ఉండాల్సింది నేను చేశా, నా చేయి దాటిపోయింది, నేనేమి చేయలేను అంటాడు. దేవునికి స్తోత్రం. అవునా కదా? హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈరోజు ఈ ప్రాంతానికి కావలి వాడి సావుకుడైతే నీ కుటుంబానికి కావలి వ్యక్తి నువ్వే. అర్థమైందా? హల్లెలూయా. ఈ ప్రాంతానికి కావలి వాడి సావుకుడైతే నీ కుటుంబానికి కావలి వ్యక్తివి నువ్వే. నీ కుటుంబాన్ని కాపాడుకోవలసిన వ్యక్తివి నువ్వే. రక్షణ పొందాల్సినటువంటి పిల్లల విషయమై, నీ భర్త విషయమై, బిడ్డల విషయమై వారిని జాగ్రత్తగా కావలి కాసుకోవలసినటువంటి బాధ్యత నీదే. వాచ్మెన్ చేస్తూ ఉంటాడు, ఓనర్ చేయాల్సిన పని ఓనర్ చేయాలి, అవునా? సావుకుడు చేయాల్సిన పని సావుకుడు చేస్తాడు. విశ్వాస చేయాల్సిన పని విశ్వాసి కంటే ముఖ్యంగా రక్షణ పొందిన వ్యక్తి చేయాల్సిన పని చేయాలి. అర్థమైందా? నీవు రక్షణ పొందిన తర్వాత కూడా ఒక బాధ్యత రహితంగా నీవు ప్రవర్తించవనుకో, జరిగిన నష్టానికి సేవకుడు కావలి వాడి బాధ్యత. ఎవరు బాధ్యత అవుతారు? ఆ ఇంటి యజమాని బాధ్యత అవుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి రక్షణ పొందాల్సినటువంటి పిల్లలు, భర్తలు ఎంతమంది మన గృహాల్లో లేరు? వారిని మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ప్రార్థనతో వారిని కాపాడుకోండి, వారి ప్రభు దగ్గర తీసుకుని రావాలి. మీ ప్రార్థనతో మా ప్రార్థన ఏం చేస్తుంది? సపోర్ట్ గా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇదే కాదు, పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేస్తారండి. పాస్టర్ గారు ఎంతమంది కోసం చేస్తాడు ఆయన? అవునా? అన్ని పనులు ఉంటుంది. నిన్న వెళ్ళాం, పొద్దున్న వెళ్ళేవారు. ఎప్పుడు వెళ్ళాం మేము? పొద్దున్నే 7ంటికి వెళ్ళి రాత్రి 2 అయింది మా ఇంటికి వచ్చిపోయాడు. మా పిల్లలు వదిలేసాం, మా సేవను వదిలేసాం, మా అన్ని వదిలేసాం. దేవుడు మాకు ఇచ్చిన పని అంటే, దేవుడు మాకు ఇచ్చి బాధ్యత ఇస్తాడో, ఎక్కడెక్కడికి వెళ్ళాలో, ఏమేమి చేయాలో దేవుడు మాకు సిద్ధపరుస్తాడు. దాన్ని మేమేం చేయాలి? తప్పనిసరిగా చేయాల్సి, తప్పించుకుంటే లేదు అక్కడ. అర్థమైందా? తప్పించుకుంటాకి లేదు. అయితే స్థానికంగా నీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన వ్యక్తివి ఎవరు చెప్పండి? నువ్వే. చెప్పండి ఒకసారి. నేనే కావలి వ్యక్తిగా నా కుటుంబానికి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే కుటుంబాన్ని లైఫ్ పరచడానికి, కుటుంబాన్ని పతనావస్థలు తీసుకుని వెళ్ళటానికి, కుటుంబాన్ని నాశనం చేయడానికి, కుటుంబాన్ని నరకానికి నెట్టి వేయడానికి వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? తిరుగుతూ ఉండగా నువ్వు జాగ్రత్తగా వివేచన వరాన్ని కలిగి ఉండాలి. దేవునికి ఇస్తాను. ఏం కలిగి ఉండాలి? ఏముండాలి? చెప్పండి. వివేచన వర. దేవుడు ముందుగా చూపించుకుని ఏది చేయడు, చిహ్నం ద్వారా అయినా, దర్శనం ద్వారా అయినా, కళ ద్వారా అయినా దేవుడు ఏదో రకంగా ఏం చేస్తాడు? మనకు బయటపరుస్తూ ఉంటాడు. మన కాకపోయినా ఎవరి ద్వారా దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? బయటపరిచినప్పుడు వెంటనే మనం ఏమైపోవాలి? సిద్ధపడి, ప్రభా ఈ కీడు తప్పించయ్యా, ఏంటంట ఈ శ్రమ నుంచి తప్పించయ్యా, లేకపోతే నా ఆత్మీయ జీవితం పాడైపోకుండా నా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటాకి
సహాయం చేయి, నా కుటుంబ రక్షణ దయచేయి ప్రభువా. వెంటనే నీవు ఎలక్ట్ అయిపోతే ఆ శత్రువు మరలా తిరిగి మన మీద ప్రయోగం చేయడానికి వీలు లేకుండా దేవుడు కాపాడుతాడు. దేవుడికి ఇస్తాం. హల్లెలూయా. దుర్గాలు కాపాడుకోవాలి. రెండవది కావలి జాగ్రత్తగా. అదే వచ్చి హెస్కేల్ అంటాడు, ఒకవేళ కావలి కాసేవాడు వచ్చే కీడు విషయమై యజమాని హెచ్చరించినప్పుడు కూడా ఒకవేళ యజమాని అవలసింగా తన విషయమై బాధ్యత శ్రద్ధ తీసుకుపోతే తన ప్రాణానికి వాడే ఉత్తరవాది అంటాడు. అక్కడ ఏమంటాడు అర్థమైందా? ఒకవేళ కావలి వాడు హెచ్చరించినప్పుడు కూడా ఆ యజమాని అవలసింగా తను యజమాని తను కాపాడుకోకపోతే ఒకవేళ శత్రువు వచ్చి ఆ గృహంలో కానీ ఆ ప్రాంతంలో కానీ ఒకవేళ నష్టం జరిగితే, ఒకవేళ ఆ ఇంట్లో నష్టం జరిగినా, ఎక్కడ జరిగినా ఒకవేళ జరిగితే వాడి ప్రాణానికి వాడే ఉత్తరవాది. ఈరోజు చాలా మంది ఎక్కడ పడతారంటే పాస్టర్ గారి మీద పడతారు. నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి? అవునా కదా? ప్రయత్నిస్తున్నావు. హల్లెలూయా. ప్రభు నీకు ఇచ్చిన బాధ్యత నువ్వు జ్ఞాపకం చేసుకోగలిగితే తప్పనిసరిగా ప్రభు నీ ద్వారా కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. అవునా కదా? మీరు సంఘానికి ఎలా ఉండాలి? ఒక మంచి మోరల్ సపోర్ట్ ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. సంఘ బాధ్యతని భుజాల మీద మోసే వ్యక్తిగా ఉండాలి. సంఘ క్షేమాభివృద్ధి కొరకాయి పనిచేసే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్లో కహతీయులు అన్నటువంటి ఒక గుంపు ఉన్నారు. కహతీయులు అన్నారు బైబిల్. వారు చేసే పని అంటే తెలుసా? సంఘ బాధ్యతను వారు భుజాల మీద మోసారంట. ఏం చేశారంటే వాళ్ళు ఏంటంట కహతీయులని, మీరు సంఖ్యాకాండలో ఆ మాట చదవడం టైం లేదు. కహతీయులు చేసే పని అంటే తెలుసా? వారు సంఘ బాధ్యత వారి భుజాల మీద మోసుకొని వారు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆ సంఘానికి సంబంధించినటువంటి పనులు, ఆ ప్రత్యక్ష గుడారానికి సంబంధించినటువంటి ఉపకరణాలు అవన్నీ కూడా మోసుకొని వెళ్ళి వారు వేసి దేవుని ఆరాధిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియా దేవుని సంఘమా, నీవు కూడా సంఘ బాధ్యత నీవు భుజాల మీద మోయగలిగితే తప్పనిసరిగా దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియా దేవుని సంఘమా, క్రీస్తు యొక్క సరళత నుంచి ఒకవేళ తక్కువ పరిస్థితులు ఒకవేళ నీ జీవితంలో వస్తున్నాయేమో నీవు జాగ్రత్తగా కాసుకోకపోతే ఈ రోజులో సంఘాల్లో నేను చాలా విచారకరంగా చెప్పేది ఏమి తెలుసా? మనకు తెలియకుండా భక్తిహీనత చాప కింద నీరు వలె ప్రవహిస్తా ఉంది సంఘాల్లో. అవునా? ఎలా ఉంది? మనకు తెలియకుండానే. అందుకే దావీదు అంటాడు, చైతన్య వేరు ఒకవేళ నాలో మొలిసిందేమో జాగ్రత్తగా చూసుకుని ఇప్పుడు ఒకవేళ పెరిగివేయని ఆయన అంటాడు. దాన్ని ఏమంటాడు? పెరిగివేయి. ఈరోజు సంఘాల్లో విశ్వాసంలో ఆఖరికి సేవకులు కూడా భక్తిహీనత చాప కింద నీరు వలె. చాప కింద నీళ్ళు కనపడతాయా? మనకి కనపడతాయా? ఎప్పుడు కనపడతాయి? మొత్తం తెలిసి మనం కూడా తెలిసిపోతాం. అప్పుడు తెలుస్తుంది మనం. అవునా? ఆ చాప ఏరియా అంతా ఏమైపోతుంది? తడిసిపోద్ది. అప్పుడు చాపలు ఏరితే అమ్మో ఇన్ని నీళ్ళు ఉన్నాయా చాప కింద అనుకుంటాం. అవునా? అంటే భక్తిహీనత ఏమైపోతుంది మన జీవితాల్లో? మనకు తెలియకుండానే ప్రవేశిస్తూ ఉంది. ప్రవేశిస్తూ పైకి మాత్రం మనం బాగానే ఉన్నాం అనుకుంటున్నారు, కానీ క్రీస్తు యొక్క సరళత మాత్రం ఏమైపోతుంది? తగ్గిపోతాం. ఆ ప్రభువుల ప్రియా దేవుని సంఘమా, చివరి దినాల్లో ప్రభు వస్తా ఉన్నాడు సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి. సంఘము దేవుని ఎదుర్కోవలసిన సమయం వచ్చింది. ఏ క్షణమైన దేవుడి సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ప్రపంచం అంతా కూడా క్షణానికి ఓల్సింగా తారుమారైపోతున్న పరిస్థితులన్నీ కూడా ప్రపంచం అంతా కూడా ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిద్ధపరచబడటమే కాదు, సంఘం కూడా ప్రపంచం అంతా కూడా దేవుని రాకడ కొరకు సిద్ధపరుస్తా ఉంది. సంఘం అంతా కూడా ప్రపంచమే సిద్ధపడతా ఉంది. ప్రపంచ సూచనలు రోజు రోజుకి తారుమారైపోతా ఉన్నాయి. ఆ విధంగా పరిస్థితులు త్వరితగతిన వేగంగా మారిపోతా ఉన్నాయి. ఇవన్నీ మనకేం సూచిస్తా ఉన్నాయి అంటే, అబ్బాయి దేవుడు త్వరగా వస్తాను. ఇశ్రాయేలు అందరూ సమకూర్చబడ్డారు. వారికి దేవుడు ఒక సపరేట్ రాజ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఆఖరిగా చేయాల్సింది మాత్రం దేవుడి మందిరం కట్టబడాలి. ఆ మందిరం కట్టబట్టాలని కూడా దేవుడు అన్ని సిద్ధపరిచాడు. ఏ క్షణమైనా దేవుడి సన్నిధిలో మందిరం కట్టబడటం
బలి ఇవ్వటం, తెల్లారిలోపే సంఘం ఎత్తబడటం, ఇవన్నీ కూడా ఏమైపోతాయి? వారంలో జరుగుతాయా? లేదు, తెల్లారిలోపే జరిగిపోతాయి. బలవంతులు దైవికంగా కొనుక్కోబడతాడు. యోబు గ్రంథం అంటాడు. బలవంతులు, ఏ బలవంతులు? నాకులాగా ఎంత బలం ఉన్నోడు కాదు. ఏ బలం? బలవంతులు అంటే బూస్ట్ హార్లిక్స్ తాగేవాళ్ళు అని బైబిల్ రాశారు. అందులో లేకపోతే 4 రోజులు నాన్ వెజ్ తినేవాళ్ళని రాయబడిన వారానికి. బలవంతులు అంటే ఏ బలవంతులు? మీ తీర్మానంలో బలం ఉండాలి. క్రైస్తవం ఎందుకంటే తీర్మానం చేసుకుంటాం, మళ్ళీ పడిపోతాం కదా. తీర్మానం ఎక్కడ వరకు ఉంటుంది? అందరూ గేటు వరకే ఉంటుంది కదా. గేటు దాటితే బలవంతులు అంటే ఏంటి? మొట్టమొదటి తీర్మానంలో బలం ఉండాలి. నువ్వు తీసుకున్న తీర్మానం ప్రభు వచ్చే వరకు దాన్ని ఏం చేయాలి? స్తోత్రం చెప్పు ఒకసారి. ఆత్మలో బలవంతులుగా ఉండాలి. ఓకేనా? ఏంటంట? ఆత్మలో బలవంతులుగా ఉండాలి. ప్రతిరోజు నూతన బలాన్ని ప్రభు దగ్గర నుంచి మనం పొందుకోవాలి కదా. ఆయన కుమారుడైండు కూడా ఏం చేశాడంట? ఏం చేశాడు? నేను కుమారుని దేవుని కదా అని తను సర్ది చెప్పుకున్నాడా? తండ్రి ద్వారా స్వీకరించబడ్డానికి ప్రతిరోజు ఏం చేసేవాడు? ఆయన అందరికట్లో ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు కదా. అవునక్కడ. కాబట్టి ఉదయకాలస్యంలో దేవుని వాక్యం సెలవు, పరిశుద్ధతలో తీర్మానం ఉండాలి, సహవాసంలో తీర్మానం బలం ఉండాలి. ఈ రీతిగా బలవంతులు మాత్రమే దైవికంగా కొనుక్కోబడతారు. బలహీనలు ఏమైపోతారు? విడబడతారు. ప్రార్థన చేసుకున్నాం. మోకరించి అందరూ మోకరిద్దామా?